బాబు గారు మోడీ గారు భేటీ. అంతకుముందు పశ్చిమ బెంగాల్లో ప్రమాణ స్వీకారానికి బాబు గారు వెళ్ళిన దాని మీద, అక్కడ ఒకరికొకరు అభివాదం చేసుకున్న దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు, వెక్రింతలు, ఊహాగానాలు, హైపోథెటికల్ రకరకాల మాటలు వినపడ్డాయండి. పైగా ఎవరు తోచిందో విశ్లేషణలు సహజంగానే చేస్తారు కదా. అందులో నెగిటివ్ ఏజ్ ఉండేవాళ్ళు నెగిటివ్ కోణంలో చూస్తారు, మంచి చేసేవాళ్ళు మంచి చూస్తారు. నాకేమనిపించిందంటే యాక్చువల్గానే మనకు తెలిసిన సమాచారం కూడా, హైదరాబాదులో మోడీ గారు బాబు గారిని కలిసి ఈ భేటీ వెనక గతంలో 2 నెలల క్రితం లోకేష్ గారు ఢిల్లీలో మోడీ గారిని కలిశారు, కుటుంబ సమేతంగా వెళ్ళి. అప్పుడు దాదాపు 2 గంటల పైన మోడీ గారితో గడిపొచ్చారు ఆయన. ఆయన ఆహ్వానించారు, మా ఇంటికి రావాలి, లంచ్కో డిన్నర్కో దేనికో మొత్తం కాఫీకో టీకో ఏదో ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆయన అమరావతిలో ఉండగానే రావాల్సిందే, ఇక్కడ అనుకోకుండా అవకాశం వచ్చింది. హైదరాబాద్లో పొద్దున్న సందాగా గడిపే అవకాశం వచ్చింది ఆయనకి. వాళ్ళ 2 ప్రోగ్రామ్ ఓపెనింగ్ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, తర్వాత వాళ్ళ పార్టీ మీటింగ్ ఉంది, ఇవన్నీ జరిగినాయి. ఇదే సమయానికి పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం, శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన్ని పరామర్శ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబంతో గడిపి 2 గంటలు, 1 గంటన్నర గడిపొచ్చారు. ఇది ఉభయతారకంగా ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయరు. వాళ్ళ సమయాన్ని చాలా విలువైన సమయం కాబట్టి ఏ వేదికైనా భోజనం చేస్తా కూడా రాజకీయాలు మాట్లాడుకుంటారు. అవును, ఖచ్చితంగా ఇటువంటి అంటే ఎవరికి వాళ్ళు సమయం తక్కువ వాళ్ళకి. ఈ వేదికను కూడా దానికి ఆ సందర్భంగా నేను వచ్చిన సమాచారం ఏంటంటే, తెలంగాణలో ఎన్డీఏ కూటమి బలోపేతం చేయటం, ఎన్డీఏగా ఇక్కడ కూడా ఎన్నికలు ఎదుర్కొంటారు, ఏ ఎన్నికలు వచ్చినా.